నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. రీసెంట్గా కిరణ్ అబ్బవరం గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగిందనమాట, దిల్ రూబో ప్రమోషన్స్ పరంగా. అయితే ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది కిరణ్ అబ్బవరం గారు. అవేంటో ఈ వీడియోతో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక, కిరణ్ అబ్బవరం గారు రీసెంట్గా ఆయన సినిమాల్లో ఇలాంటి సినిమాలో వచ్చుంటే నా కెరీర్ కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేది అనే విధంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆ సినిమాలు ఏంటో మనకి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ పాటికి. అయితే ఆ సినిమాలు ఏంటంటే, ఒకటి అరవింద సమేత, ఇంకోటి అల వైకుంఠపురం. ఏదైతే ఎన్టీఆర్ గారు చేశారో అరవింద సమేత, ఆ సినిమా ఈయనకు కూడా కొంచెం అదే విధంగా కాకపోయినా అలాంటి సినిమా ఈయనకు వచ్చుంటే ఖచ్చితంగా జనాలందరికీ జస్టిఫై చేసేవారు అని చెప్తున్నారు. సో నిజంగానే జస్టిఫై చేసేవారు. దాంతోపాటు అల వైకుంఠపురం, ఆయన కామెడీ మాత్రం ఏదైతే అల్లు అర్జున్ గారు ఆ సినిమాలో పండించారో, కామెడీ కానీ, అటు థ్రిల్లర్ కానీ, యాక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ, సెంటిమెంట్ కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అబ్సల్యూట్గా పెర్ఫార్మెన్స్తో, యాక్టింగ్తో పండించారు సినిమాని. ఒక స్టేజ్కి అయితే తీసుకెళ్ళారు కదా, ఇండస్ట్రీ హిట్ చేశారు కదా. సో అదేవిధంగా ఆ సినిమా కూడా కిరణ్ అబ్బవరం గారికి వచ్చి నుండి చాలా బాగుండేదని ఆయన అయితే ఫీల్ అవడం అనేది జరిగింది. సో ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్లో వచ్చి నుండి చాలా అంటే చాలా ప్లస్ అయ్యేది అని చెప్తున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇదే ఇంటర్వ్యూలో ఇంకోటి అయితే కొంచెం డిస్కస్ చేశారు. ఏదైతే ఈ రోజులో సినిమాలు ఏ విధంగా పిఆర్ అవుతున్నాయో, ప్రమోట్ అవుతున్నాయో, మార్కెటింగ్ అవుతున్నాయో వాటి గురించి అయితే వరస పెట్టి చెప్పారనమాట. సో దీనికి కూడా నేను ఒక విధంగా కిరణ్ గారికి నేను అంగీకరించాను. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేస్తాను, అందులో నో డౌట్ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చెప్పిన విధానం ఏంటంటే, ఈ రోజుల్లో చేసే ప్రమోషన్స్ కానీ, పిఆర్ కానీ, మార్కెటింగ్ కానీ ఏ విధంగా జరుగుతుంది మనందరికీ తెలుసు. అయితే ఈయన ఏం చెప్పారంటే, ఒకప్పుడు రోజుల్లో ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా న్యాచురల్ వేలో జరిగేది, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యేది. సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హోర్డింగ్స్ కానీ, బోర్డింగ్స్ కానీ, న్యూస్ ఛానల్స్లో చెప్పడం కానీ, న్యూస్ పేపర్లో చెప్పడం కానీ, మ్యాగజైన్స్లో ఇవ్వటం కానీ, లేదంటే ఒకప్పుడు బాగా సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో అయితే రిక్షా మీద వాయిస్ పెట్టి సినిమా వచ్చిందండి, నేడే విడుదల అని వస్తుంది కదా. అలాంటి వింటేజ్ సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో అలాంటి వింటేజ్ ప్రమోషన్స్ చేసుకుంటుంటే, అలా వింటేజ్ సినిమా రిలీజ్ గురించి బాగా చెప్పుకుంటుంటే ఈ రోజుల్లో ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండేది కాదు అని ఒక విధంగా అయితే చెప్పారు. సో నాకు అనిపించింది కూడా నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో ఇంత నెగిటివిటీ లేదు. సినిమా వచ్చిందంటే ఆ రోజు పండగే. అది ఏ హీరో సినిమా అయినా సరే, చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, సినిమా వచ్చిందంటే నిజంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలాంటి రోజులు మళ్ళీ వస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి కిరణ్ అబ్బవరం గారి మనసులో ఏదైతే ఉందో నా మనసులో కూడా అదే ఉంది. సో అదే మేము ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒకప్పటి రోజుల్లో ఏవైతే ప్రమోషన్స్ జరిగినాయో, ఏ విధంగా సినిమా గురించి గొప్పగా చెప్తూ అలాగే సినిమాని ఏ విధంగా జనాల వరకు తీసుకెళ్లారో, అదేవిధంగా ఈరోజు జరిగితే కనుక నిజంగా చెప్తున్నాను, వచ్చే భవిష్యత్తు వాళ్ళకి, వచ్చే జనరేషన్స్కి, వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాకి విపరీతంగా ఇంట్రెస్ట్ చూపించి సినిమాని ఒక సెలబ్రేషన్లా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందులో సందేహం లేదు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ మాటలో. ఇప్పుడు ఏ విధంగా ప్రమోషన్ చేస్తానో మీ అందరికీ తెలుసు. కొంచెం వల్గర్గానే ఉంటుంది. పోలీస్ అని, లాయర్ అని, డాక్టర్ అని, డ్రామాలని, ఏవేవో ప్రమోషన్స్ కానీ, కాంట్రవర్సీ ప్రమోషన్స్ కానీ, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి రిపోర్టర్స్ చేత ఆ క్వశ్చన్స్ కానీ, Q&A జరుగుతాయి కదా. ఆ క్వశ్చన్ అడిగే విధానం కానీ సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు. అసలు ఏ విధంగా అడుగుతో తెలియదు. పర్సనల్గా కానీ, కాంట్రవర్సీ కానీ, సంబంధమైన విషయాలు కానీ, జరిగే విషయాలు ఇవన్నీ తీసుకొచ్చి సినిమాలో ప్రెస్ మీట్లో క్వశ్చన్లు అడగటం కానీ, వాళ్ళేమో కూర్చునే వాళ్ళేమో సినిమా గురించి ప్రమోట్ చేద్దామని వస్తే వీళ్ళేమో క్వశ్చన్ అడిగి అటు మాట్లాడడం కూడా చేయటం కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే ఈ మీడియా కానీ, లేదంటే ప్రమోషన్స్ ఈ విధంగా తయారైపోయినాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా ఓల్డ్ డేస్ అనేవి వస్తే కనుక కిరణ్ అబ్బవరం గారికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఈ మాట విషయంలో. ఖచ్చితంగా మీరు కూడా ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ.
ఏదైతే పిఆర్ కానీ ప్రమోషన్స్ కానీ లేదంటే మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా పోయి ఒకప్పుడు రోజుల్లో ఏ విధంగా అయితే సినిమాని బయటికి జనం అందరికీ తెలిసేలా చేశారో అదేవిధంగా చేద్దాం. సో దానికి సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఈ విధంగా కూడా ప్రమోట్ అయ్యేది. ఒక నోటి మాట ద్వారా ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, లేదంటే మిగతా విషయాల నుంచి, ఆఫీస్ కొలీగ్స్ నుంచి కానీ అన్ని రకాలుగా మనకి ఇలాగా నోటి మాట ద్వారా తెలుసుకొని మంచి ఎంజాయ్మెంట్ ఫీల్. ఆ రోజుల్లో ఆ ఫీలింగ్ నాకు ఇప్పుడు ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ రోజుల్లో ఫీలింగ్ ఎలా ఉండేది అనేది తెలుస్తుంది. ఒక విధంగా మనకు పాత సినిమాలు చూస్తే అందులోనే సగం తెలుస్తుంది. అలా ఒకళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకొని, ఫ్యామిలీ అని చెప్పుకొని అలా సినిమాల దగ్గరికి వెళ్ళి సినిమా థియేటర్ దగ్గర పోస్టర్ కనబడితే సినిమా చూసి వెళ్ళటం కానీ, లేదనుకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చెప్తే ఆ రూపంలో వెళ్ళటం కానీ, ఆ బోర్డింగ్స్ హౌటింగ్స్లో చూసి వెళ్ళటం కానీ, లేదంటే టీవీ ఛానల్స్లో వస్తూ ఉంటాయి, లేదంటే న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి, ఈ విధంగా చూసి వెళ్ళేవాళ్ళు సినిమాకి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కంప్లీట్గా డ్రాస్టిక్గా మారిపోయింది. ఆ మారిపోయే కాన్సెప్ట్లో ఏమైందంటే సినిమా ఎలివేట్ అవ్వడం కాదు, ఇలా పర్సనల్ లైఫ్ అనేది ఎలివేట్ అయ్యి అది డిస్ట్రాయ్ చేసే విధంగా అయిపోతుంది. హీరోకి క్యారెక్టర్ యాటిట్యూడ్ ఎక్కువైపోయింది అని పర్సనల్గా టార్గెట్ చేసి హీరోని కానీ లేదంటే వాళ్ళ టీంని కానీ నెగిటివ్ షేడ్ తీసుకెళ్తుంది. కానీ సినిమా మాత్రం ఏ విధంగా కూడా ప్రొజెక్ట్ అవ్వట్లా. ఇక్కడ ఎవరైనా సరే, ఏ సినిమా అయినా సరే, ఏదైనా ప్రోడక్ట్ అయినా సరే, ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, సినిమా గురించి తయారీ గురించి చెప్పాలి, సినిమా గురించి గొప్పగా చెప్పాలి. అదే కాన్సెప్ట్ సినిమాల గురించి. సినిమాలో నటించిన వాళ్ళ గురించి చెప్పాలి, సినిమాలో ఏమేమి ఉన్నాయో చెప్పాలి, సినిమా గురించి చెప్పాలి. అదే సినిమా ప్రమోషన్స్ కానీ, సినిమా మార్కెటింగ్ కానీ. ఇక్కడ ఏమైపోయిందంటే జనాలకు రీచ్ అవటం కోసం ఎన్నో వైవిధ్యాల పనుల్లో చేసే స్ట్రాటజీస్ కానీ, ఏదైతే కొన్ని మాటలు కానీ, కాంట్రవర్సీ కానీ, చెత్తాచెదారం కానీ ఇవన్నీ ఉండటం వల్ల ఏమైందంటే జనాలకి చూసే మూడో ఉత్సాహం కూడా పోతుందన్నమాట. సో ఆ విధంగా ఈ ప్రమోషన్స్ కానీ, పిఆర్ కానీ, మార్కెటింగ్ కానీ జరిగిపోయింది. కానీ కొంత మటుకు చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గారు ఈ మాట కూడా చెప్పారు, సినిమాలో మన సినిమా వచ్చింది అంటే ఎందుకంటే ఓటీటీ రావటం వల్ల, దాంతోపాటు సినిమాలు చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవటం వల్ల, దాంతోపాటు జనాలు కూడా కొంచెం వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. మన సినిమా తెలియాలంటే ఖచ్చితంగా పిఆర్ వల్ల, ప్రమోషన్స్ వల్ల, లేదంటే ఈ మార్కెటింగ్ వల్ల వాళ్ళ వరకు తెలియజేయడం కోసం కొంత బడ్జెట్ అనేది కేటాయించాల్సి వస్తుంది. దాంట్లో చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని ఆయన నోటి మాట ద్వారా చెప్పారు. నిజమే అది. ఎందుకంటే చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే సినిమా జనాల వరకు వెళ్ళాలంటే ప్రమోషన్స్ చేయాలి. కానీ ఇక్కడ పెద్ద హీరో గురించి పక్కన పెడితే చిన్న హీరో వాళ్ళు ఆ సినిమాని జనాల వరకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. లేకపోతే ప్రమోట్ చేయకపోతే సినిమా వచ్చిందా అనే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా జనాలకి చెప్పేది ఏంటంటే, అందరు ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, సినిమాని ప్రేమిస్తే కనుక ఏ సినిమా అయినా మనం వెళ్తాం. పర్టికులర్ ఈ సినిమా కేటగిరీకి వెళ్ళాలి అని పెట్టుకుంటే మాత్రం వేరే ప్రపంచాలు మనం చూడటానికి, వేరే డైమెన్షన్ ఆఫ్ మూవీస్ని చూడటానికి మనకు స్కోప్ ఉండదు, అవకాశం ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా కంటెంట్ మిస్ అయిపోతాం. చాలా కామెడీ కానీ, లేదంటే యాక్షన్ కానీ, లేదంటే థ్రిల్లర్ ఫిలిం కానీ, లేదంటే కానీ మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కానీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా అంటే సినిమా గురించి చెప్పే విధంగా ఉండాలి. కానీ టార్గెటింగ్ కానీ, లేదంటే మిస్ఫైర్ అయ్యే విధంగా, కాంట్రవర్సీ అయ్యే విధంగా ఉంటే మాత్రం కష్టం. సో ఈ విధంగా ప్రమోషన్స్ అంటే చాలా కష్టం అండి. సో ఇవన్నీ మార్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనమే ఒక తరపు నుంచి ఎవరైతే యూత్ ఉన్నారో మనమే ప్రమోషన్స్కి, పిఆర్కి, మార్కెటింగ్ వాళ్ళకి చెప్తే కనుక అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. గట్టిగా చెప్తే పాత రోజుల్లో ఏమైతే మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, లేదంటే పోస్టర్స్ కానీ, లేదంటే బోర్డింగ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నిటికి మళ్ళీ ఇంకొకసారి రూపురేఖ తీసుకొస్తే కనుక సినిమా ఇండస్ట్రీ అనేది 100 ఏళ్ళు కలకాలంగా ఉంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా కిరణ్ అబ్బవరం గారు చెప్పిన మాటల్లో నాకు అనిపించినవి కొన్ని, నేను ఆయనకి అంగీకరించిన కొన్ని మాటలు, కొన్ని పనులు అయితే ఇవన్నమాట.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అందరికీ కూడా షేర్ చేయండి, మొత్తం అందరికీ షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.